గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసుకుంటే ఆల్మోస్ట్ 6 సాంగ్స్ చేశారు మీరు. 4+2 4 మెయిన్ సాంగ్స్ 2 బిట్ సాంగ్స్. 2 బిట్ సాంగ్స్ ఎట్లా అనిపిస్తుంది? లాయిలే సాంగ్ కానీ, నీదే కదా, అండ్ ఇంకో 2 సాంగ్స్ కూడా ఉంది, ఏం జరుగుతోంది నదివే ఒకటి. నదివే. బట్ నదివే సాంగ్ చూడడానికి ఎలా ఉందంటే ఈ 3 సాంగ్స్ విన్నదానికన్నా ఈ నదివే సాంగ్ కొంచెం ట్రాన్స్ లా అనిపిస్తుంది. ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు కానీ ఆ లిరికల్ దాంట్లో వాళ్ళు వేసే స్టెప్స్ కానీ 1 2 ఎలాగంటే ఎగ్జాంపుల్ యూటర్న్ దాంట్లో సమంత గారి సాంగ్ ఒకటి ఉంటుంది, రైట్ కొంచెం ఆ టైప్ లో అనిపిస్తుంది. రైట్. బట్ ఉన్న క్యారెక్టర్ వరకు మీకు ఆల్రెడీ సినిమా చూస్తారు ఖచ్చితంగా, మీరు ముందు ఏ మూవీ అయినా మీ జడ్జ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది మీ మైండ్ లో. బట్ మీకు ఈ జనరేషన్ తగ్గట్టు సినిమా అనిపిస్తుందా? ఇది ఈ జనరేషన్ కాదు, కమింగ్ ఇంకో డెకేడ్, ఒక దశాబ్దం వరకు ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఎందుకంటే బయట సినారియోస్ అలాగే ఉన్నాయి, విమెన్ బేస్డ్ మీద వచ్చిన సినిమా కాబట్టి నేను రివీల్ చేయట్లేదు, చూస్తే మీకే అర్థమవుతుంది బేసిక్గా అది. సో ఇంకో దశాబ్దం వరకు మాట్లాడతారు. నేను అదే అందరికీ చెప్తున్నాను, రాహుల్కి అయితే గుడి కట్టేస్తారు, చందాలు వేసుకొని మరి అందరు ఆడాళ్ళు కలిసి రాహుల్కి అయితే గుడి కట్టేస్తారు. అంత మంచి సినిమా తీశారు బేసిక్గా. ఇట్స్ నీడ్ ఆఫ్ ది ఆర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నా దృష్టిలో. ఇప్పుడు ఇలాంటి సినిమా రావడం చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే డూస్ అండ్ డోంట్స్, రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అంటారు కదా, ఆ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ క్లారిటీ వస్తుంది. అబ్బాయిలు ఓకే, హౌ కెన్ ఐ బి ఎ బెటర్ బాయ్ ఫ్రెండ్, హౌ కెన్ ఐ బి ఎ బెటర్ హస్బెండ్, ఆ స్పేస్ లో ఇది చూసి తెలుసుకోవచ్చు.